క్వశ్చన్ మార్క్ యువతల పక్క ఉంది చూసారు, ఇది వెస్ట్ బెంగాల్ అంట. నది అవతల ఉంది కదా, అది సిక్కిం అంట. అది ఫ్రెండ్స్ మీకు కనబడిందా? వామ్మో, నెమళ్ళు ఇక్కడ బోల్డ్ కనిపిస్తాయండి. వీళ్ళతో పాటు డాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడున్న అక్కలైతే సరదాగా సాయంత్రాన ఇక్కడున్న ప్రకృతి అందాలను చూపిస్తాం, మాతో రండన్ అంటే వాళ్ళతో కలిసి సరదాగా బయటకైతే వెళ్తున్నా. ఈ వీడియోలో నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మనకి తెలియని కొన్ని ఇన్ఫర్మేటివ్ విషయాలను కూడా నేర్చుకోవచ్చు. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాయంత్రం అయింది కదా, అలా తిరగడానికి వెళ్తున్నానండి. ఇదే అన్నమాట నేను ఉంటున్న రూము. అలా ముందుకి వెళ్తూ చూస్తున్నానండి. వాళ్ళైతే ఆ కిందకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఏ మాటకు ఆ మాట చెప్పాలి గురువు గాని, మనమైతే నేచురల్ లో ఉండిపోతున్నాం ఈ 3-4 రోజులంతా. ఇదిగోండి వెహికల్స్. రోడ్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి. ఏ విధంగా ఉన్నాయి చూడండి, చాలా ఘాట్లు ఉన్నాయి. సో కొండల మీద నేను ఉండడం నా అదృష్టం అనుకోవాలా. సో నా ముందుల మేడమ్స్ అయితే ఉన్నారు మనల్ని గైడ్ చేయడానికి. ఓకేనా, ముందుకు వెళ్దాం. मैम घर जा रहे हैं क्या? घर तो नहीं है, क्वार्टर है ना. ओ मतलब तो मेरे दार्जिलिंग है, డార్జిలింగ్ టౌన్ మే. మేడం గారు అయితే డ్యూటీ కోసం వెళ్తున్నారండి. వీళ్ళు ఉన్నారు కదా దిగిపెట్టడానికి, దిగిపెట్టడానికి వీళ్ళిద్దరు ఉన్నారు. दीदी ఓకే ఓకే, బహుత్ బ్యూటిఫుల్ హై, అచ్చా జగహ హై. అటు చూసారా ఫ్రెండ్స్, మేఘాలు కమ్ముతున్నాయి కొండ మీద అంతా, బాగుంది. సో వెళ్తున్న కొలది పక్షుల స్వరాలు అయితే మనకి వినిపిస్తూనే ఉంటాయండి. ఇక్కడ మీకు ఒక ఫ్రూట్ చూపిస్తా, పైన కనిపిస్తుందో లేదో మీకు, పెద్ద ఉన్నాయి పైన. మేము ఏ ఫ్రూట్ క్యా कहते हैं आपका भाषा में, नेपाली में? बोकाटे, पामला, पामला नेपाली में पामला. वाह, क्या है, आप कभी ऐसे लैंग्वेज है? नहीं वर्ड नहीं है ना. नहीं मैं. और अंदर कैसे रहते हैं मतलब? उसका वो ऑरेंज का जैसा होता है, थोड़ा बड़ा. हमारा आप भी है. मेघालय में देखा है लेकिन कभी नहीं नहीं खाया. जूसी टाइप का होता है. ओह, जैसे ऑरेंज के अंदर होता है ना, छोटा छोटा वैसे टाइप का होता है, थोड़ा ये बड़ा साइज में. ओह, और बड़ा हो जाएगा? हाँ, इससे तो बहुत बड़ा होता है. ये तो अभी बेबी है ना, मैच्योर होगा. बोकाटे पामला, पामला बोकाटे पामला అంటారంట. ये ऑरेंज, वो देखो बेबी ऑरेंज. ఓ బేబీ ఆరెంజెస్ పైన చిన్న చిన్న ఉన్నాయండి పైన. యహీ అయినా మే? ఇదేనంట. ఆ మీద మీకు పెద్ద పెద్దవి చూపించాను కదా, ఇంకా పెద్దవి అవుతాయంట. ఊరిని తిప్పడానికి నన్ను ఈ మేడం వాళ్ళైతే సహకరిస్తున్నారు. ఇదిగోండి ఇదే అన్నమాట చెట్టు, పైన చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అట్లాగే అదిగోండి అవతలు కూడా ఉన్నాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తా చిన్నవి. ఇవ్వగోండి ఇవే అన్నమాట. और ये आप लोग खाते हैं ना मैम? ये पत्ता खाता है तो खाते हैं, सब्जी पका के. ये तो बड़ा दिखाइए दिखाइए. वाह वही है, इधे इधे इधे. मैं मेघालय में देखा है, ये बाजार में बेचते. अच्छा, ఇదిగోండి వీళ్ళైతే ఎక్కువగా తింటారు అన్నమాట ఇవి, ఈ ఆకులు. मेघालय में देखा है. दार्जिलिंग में देखता हूँ अभी. చూడండి క్వశ్చన్ మార్క్ చూడండి. ఇది మా వాళ్ళు కూడా తింటారండి, మా గిరిజనులు కూడా తింటారు అన్నమాట ఇది. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత బోల్డ్ దొరుకుతున్నాయి. ఇదిగోండి, అసలు ఇవి కొనాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చామంటే చాలు అసలు ఫ్రీగా దొరికేస్తున్నాయి కూరలు. వెరీ వెరీ బాగుంది అనమాట. మనం ఇంగ్లీష్ అంతా యూజ్ చేసుకోలేము. చూడండి ఫ్రెండ్స్, మీకు దగ్గర నుంచి చూపిస్తా. టీ గార్డెన్ అనేది ఇట్లా ఉంటదండి. మనం రోజు చాయ్ తాగుతాం కదా, ఈ ఆకులనే వేస్తాం. ఈ సిక్కిం కా బॉर्डर ठीक है, ठीक है. दिखता है थोड़ा आगे से. गाँव में भी जा सकते हैं? गाँव तो नहीं है उधर.
गाँव नहीं है। हाँ, नहीं इधर दूसरा साइड में है गांव, जो अभी एक रास्ता है ना वहाँ से वहाँ जा सकते हैं। ఇదిగోండి మన దగ్గర ఉండే పసుపులానే ఉంది, కాకపోతే దీని పేరు అయితే ఏంటో ఐడియా లేదండి. వెరైటీగా ఉంది ఇదైతే. ఇక్కడ చాలానే ఉన్నాయి అడవులంతా. వీళ్ళేమంటున్నారు తెలుసా, నేను చూడ్డానికి 15-16 ఏజ్ లా ఉన్నావు అని అంటున్నారంట. 28 అట్లా నడుస్తుందని అంటే నమ్మలేకపోతున్నారు. చిన్న పిల్లడిలా చూస్తున్నారు. ఏం చేస్తాం, అట్లా ఉంటది. उधर दिखाई दे रहा है ना वो गाँव का नाम क्या है उधर? बस्ती वो है माने डाड़ा, ग्लेन मोन, सब टी गार्डन एरिया है. उधर भी टी गार्डन है. ఓ ఇవంతా వెస్ట్ బెంగాల్ కే వస్తుందంటండి. అండ్ దీని పక్కనే సిక్కిం కూడా బార్డర్ అయితే ఉంది, చూపిస్తా అంటున్నారు వీళ్ళు. అవతల పక్క చూసారా, మీకు చూపిస్తా. వావ్, అటునుంచి వర్షాల కారణంగా వరదలు వస్తున్నాయి కదా, నీళ్ళు అయితే పారుతున్నాయండి ఆ కింద అట్లాగా. మనం తిరిగే ప్లేస్ చోటల్లో ఈ చెట్లు ఉన్నాయి, మీరు గమనించారో లేదో, గుగ్గిలం చెట్లు కూడా ఉన్నాయండి. ఇదంతా ఫారెస్ట్ ఆఫీస్ కిందనే వస్తాయి. गार्डन इधर, वो फॉरेस्ट इधर. ओहो, ये टी गार्डन तो क्या फार्मर का है ना? ये तो कंपनी का है. कंपनी का गुड्रिक कंपनी. ఇవంతా చూసారా ఫ్రెండ్స్, ఇదంతా పసుపులానే ఉన్నాయి. ये क्या है दीदी, टर्मरिक है क्या? ना, ये खाने वाला का चीज नहीं है. ये खाने वाला का नहीं है. ऐसा वाला फ्लावर खिलते हैं. ओह, हमारे पास भी है, टर्मरिक फार्मिंग करते हैं हमारे लोग. टर्मरिक का थोड़ा मतलब सेम ही होता है, मगर वो अलग सा है. ओह, ये जंगल में होने वाला, ये खाने का चीज नहीं है. हम भी खेती करते हैं पहाड़ में. हाँ, अच्छा लगा है बहुत. दार्जिलिंग घूमने का तो बहुत है, और भी जगह बहुत है. सिर्फ अभी तो जस्ट आप दार्जिलिंग में पैर रखा है. सच में घूमने का बहुत जगह है. అండ్ ఇక్కడ మీకు ఒక మొక్క చూపిస్తానండి. ఇదేంటో తెలుసా, అడ్డాకులు అండి. అడ్డాకుల తాలూకా చెట్టు అయితే ఉంది ఇక్కడ. बहुत दूर चले गई. वो ही तो सिक्किम का बॉर्डर दिख रहा है. ఓహో, యహీ హై. ఓ బాప్రే, నది చూసారా ఫ్రెండ్స్, ఆ నది కింద మనం వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మనం చూడొచ్చు. తిరగాలే గాని ఒక రోజైనా చాలది డార్జిలింగ్ లోని. मैं नेपाली में एक गाना सुनाई है ना? हाँ, नेपाली में क्या गाना बताओ तो. हाँ, बनाइए. मैम ये बैकग्राउंड पे एक नया गाना गाइए. नेपाली में सुनाइए. ఆ అమ్మాయి చూసారా, మనల్ని భయపడి వెళ్ళిపోతుందేమో వీడియోలో పడతామని. उस समय तक हम लोग सोचते हैं वो गाना क्या है. सिक्किम बॉर्डर का है दिखाए. ये नदी के उस तरफ सिक्किम है. अच्छा, वो सब सिक्किम का है क्या? हाँ, सिक्किम. हाँ, वो सब. अच्छा, इधर दारू बहुत मिलता है सिक्किम का. दारू मीन्स अल्कोहल. అల్కహాల్. సో యువతల పక్క ఉంది చూసారు, ఇది వెస్ట్ బెంగాల్ అంట. నది అవతల ఉంది కదా, అది సిక్కిం అంట. అది కभी गए सिक्किम यहाँ से? हम लोग गए, सिक्किम का नेबरहुड है हमारा. क्यों नहीं गया? गैंगटॉक सिक्किम है. वो मेन रास्ता होगा. सिलीगुड़ी भी जाएगा, गैंगटॉक जाएगा, उधर से सब सिक्किम का यही तो है. ఇక్కడ నుంచి సిలిగురి గ్యాంగ్టక్ కూడా వెళ్ళొచ్చంట. అక్కడ నాకైతే రోడ్ కనిపిస్తుందండి, మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇది సిక్కిం అలాగే వెస్ట్ బెంగాల్ ఆ బార్డర్ లో మనమైతే ఉన్నాం ఇప్పుడు. ఈ ప్లేస్ కి అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాను. ఆ కిందకు నది దగ్గరకు వెళ్తే ఇంకా బాగుండేది. వెళ్లి వచ్చేసరికి టైం అవుతుందని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. అన్నట్టు ఈ నది పేరేంటో తెలుసా? రంగిత్ రివర్ అండి. తీస్తా నదికి ఉపనది. భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలో అతిపెద్ద నది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీకు తెలియని విషయాల్ని ఈ వీడియోలో నేర్చుకోవచ్చని చెప్పాను కదా, అది ఈ రివర్ గురించే అన్నమాట. జనరల్ నాలెడ్జ్ లో నేర్చుకున్న విషయాన్ని ఈ విధంగా డైరెక్ట్ గా చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రంగిత్ నది అనేది సిక్కిం మరియు పశ్చిమ
బెంగాల్ లోని ముఖ్యంగా డార్జిలింగ్ జిల్లాలోని సరిహద్దుగా ఉంది. ఇది ప్రముఖ పిక్నిక్ ప్లేస్ అయిన త్రివేణి సంగమం వద్ద తీస్తా నదిలో కలిసిపోతుంది. ఇందుకు ముందే ట్రైన్ లో న్యూ బొంగైగావ్ నుంచి న్యూ జల్పైగురికి వచ్చాం కదా, మధ్యలో ఒక నది అయితే కనిపించింది కదా, అదేనండి తీస్తా రివర్. ఈ రంగిత్ రివర్ అనేది సిక్కిం లో ఉద్భవించి తీస్తా నదిలో కలిసి భారతదేశంలోని సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ లో ప్రవహించి తదనంతరం బంగ్లాదేశ్ లో ప్రవహిస్తుంది. సో ఈ బార్డర్ ని నేను వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు వీళ్ళతో కూడా ఈ నేపాల్ వాళ్ళతో కలుస్తానని నేను అనుకోలే. యాక్చువల్ గా నేపాల్ వాళ్ళు కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నేపాల్ దేశంకి వెళ్ళాలి. కానీ వెస్ట్ బెంగాల్ కి రాగానే మన వాళ్ళు కలిశారు. అది నా అదృష్టం. ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో నేపాల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. వీళ్ళు మాట్లాడుతుంటేనే నాకు అర్థమైపోతుంది ఎంత మంచి వాళ్ళు అనేది. ధన్యవాद थैंक यू नेपालीबाट भन्छ ल दीदी आपका नाम क्या है? नेपाल में दिदी ना बिचारा रिकॉर्ड गरिरहेछ। इसका सुनीता है। सुनीता? हाँ सुनीता राय है मेरा नाम। अच्छा प्रोमिला है। अच्छा प्रोमिला, ऐसे नाम रहता है नेपाली में? हाँ हमारे पास भी ऐसे है। ऐसा ही होता है। हाँ मेरा तो बंगाली नाम है ना प्रोमिला। हाँ ఈ మేడం గారు అయితే డాన్స్ చేస్తారంట ఇప్పుడు. మన భాష వాళ్ళు విని ఎన్నడు మెన్నడని మనల్ని ఎగతాళి చేస్తున్నారు. नमस्कार मैम। नमस्कार। कैसे है मैम, क्या हाल है? ఇంకో మేడం మనతో యాడ్ అయ్యారు. ना हम लोगों को बहुत पूछा है। दीदी को पूछो, दीदी को, आंटी को पूछो, ओ दीदी को पूछो, सबको पूछा बोलो ना। అబ్బా మేడం గారు వేస్తున్నారు డాన్స్. ఒక పాట అయితే వేస్తారండి వీళ్ళు. అది వెరీ లెవెల్ డాన్స్ కరియే. వీళ్ళతో పాటు డాన్స్ చేసే అవకాశం వచ్చింది. दीदी को बोलने బాగుంది. ధన్యవాद धन्यवाद शुक्रिया शुक्रिया. ये भी हम खाते हैं. खाते हैं. क्या करे जंगल में ये भागो. చాలా సరదాగా ఉన్నారండి. సో ఈ మేడం గారు అయితే అదిగోండి వాళ్ళని తీసుకురావడానికి వచ్చింది. తను ఇక్కడ నుంచి చిన్న క్వార్టర్ ఉందంట కింద, సో ఉండడానికి వెళ్ళిపోతున్నారు. అచ్చా ఫారెస్ట్ రేంజ్ అయినా ఫారెస్ట్ లో పని చేస్తారంట. ఇక్కడే వాళ్ళకి ఒక చిన్న క్వార్టర్ అయితే ఉంది, ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఠీకే మ్యామ్, బాయ్ बाय హ్యాపీ జర్నీ. बाय। సో ఇప్పటిదాకా మేడం వాళ్ళు అక్కలతోని కొంచెం ఎంజాయ్ చేసా. నేను రావడం వల్ల వీడియో తీయడం వల్ల. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేపాల్ వాళ్ళతో చాలా సరదాగా జరిగింది సాయంత్రం వేళ. మీరు మరొకలాగా అనుకోకండి, ఎందుకనంటే నేను రావడం కొత్త, అలాగే వాళ్ళు నన్ను కలవడం కొత్త. అందులోనూ ఒక యూట్యూబర్ అయితే ఇంకా వాళ్ళు సరదా అయిపోయారు అనమాట. నేపాలీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళు ఫ్లూట్లోని ఇంకొన్ని విధాలుగా వాయిస్తుంటారు కదా. యాక్చువల్గా కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయంట అక్టోబరు నవంబర్ ఆ టైంకి వస్తే. సో అన్ సీజన్లో వచ్చా, అందుకనే అన్లక్కి. ఇందాక మనం కొండ నుంచి కింద దిగాం కదా, ఇప్పుడైతే కొండను ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చీపుర్లు ఉన్నాయి, మన దగ్గర ఉండే చీపుర్లు అండి ఇవి. కాకపోతే వీళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు, మొత్తం ఎండిపోయాయి. అలాగే
వర్షాలకి మొత్తం తడిసిపోయాయి. కాసేపు అలా సైలెంట్గా ఉన్నాం అనుకోండి, పక్షుల స్వరాలే ఎక్కువగా వినబడతాయి ఇక్కడ. ये सब ऑरेंज? हाँ हाँ. अक्टूबर के सीजन में होगा ये सब कंपनी संभालेगा क्या? हाँ, ये सब कंपनी देगा, मगर हाँ. ये ऑरेंज तो ऐसे छोड़ देगा. वो ये फ्लेवर के लिए ऐसा लगा है. మీకు వినిపిస్తుందో లేదో కానీ కింద నుంచి ఏదో వెహికల్ వస్తున్నట్టు ఒక చిన్న శబ్దం అయితే వినిపిస్తుంది. కానీ అది వెహికల్ కాదండి, ఆ వాటర్ సౌండ్ అన్నమాట. వాటర్ సౌండ్, అలాగే చిన్న చిన్న పురుగులు అరుస్తున్నాయి అవి. అందుకని ఏదో వెహికల్ వస్తున్నట్టు ఆ వాయిస్ అయితే వస్తుంది మనకి. छोटा सा रिवर है, हाँ हाँ. यहाँ से गांव बोल रहा था ना, हाँ, यही रास्ता होके जाएंगे. ये रास्ता वो रिवर के लिए. रिवर का नाम क्या है? रोंगदुंग. रोंगदुंग. हाँ, और वो दिखा है ना वो रंगीत रिवर. रोंगी. हाँ, रंगीत. रंगीत. हाँ, टिस्टा रंगीत बोलता है वो ना. तीस्ता का. अच्छा, टिस्टा वो रंगीत है. ये जाके टिस्टा में मिलता है. ఇది తీస్తా ఉపనది అనుకుంటా. ఈ నది అనేది తీస్తా నదిలో వెళ్ళి కలుసుకుంటది. అండ్ ఈ దారి ఉంది కదా, ఈ దారి నుంచి వేరే నది, ఇక్కడ ఒక చిన్న నది ఉందండి, ఆ వెళ్ళే దారి అన్నమాట ఇది. చూసారంటే అవతల పక్క మొత్తం ఇది టీ గార్డెన్స్ ఏనండి. ఏదో వెహికల్ వస్తుంది, ప్యాసింజర్స్ అనుకుంటా. సో వీళ్ళైతే ఇక్కడ ఒక చిన్న గడ్డి ఉంటది కదండి, పంది కోసం అయితే వాళ్ళు కోసుకొని తెస్తారంట. నన్ను అయితే వెళ్ళమని చెప్పారు, అందుకే వెళ్తున్నా. అదిగోండి, ఎక్కడ చూసినా టీ గార్డెన్సే, టీ బగాన్సే. ఫ్రెండ్స్, ఈ శుభ సాయంత్రాన ఈ వెస్ట్ బెంగాల్లోని నేపాల్ వాళ్ళతో సరదాగా ఈ అక్కలతో గడిపాను. సాయంత్రం వేళ అలాగా వెళ్ళామన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లోనే కదా, హోమ్ స్టే అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లోనే ఉండడం, వాళ్ళు తినే తిండి మనకిస్తారు, మనం అదే తినాలి. సో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒక మేడం అయితే వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు కదా, దిగిపెట్టడానికి అలా సాయంత్రాన్ని వెళ్ళాము. ఫ్రెండ్స్, మీకు కనబడిందా? వామ్మో, నెమళ్ళు ఇక్కడ బోల్డ్ కనిపిస్తాయండి. మా రూమ్ మాలిక్ అయితే చెప్పాడండి రాగానే, మీరు ఉంటున్న రూమ్ అయితే చాలా అదృష్టం. ఎందుకనంటే ఒకవేళ సిటీలో ఉండుంటే ఇంత పీస్ఫుల్ దొరకదు, అలాగే పక్షులతో ఆ నేచర్తో మీరు గడపలేరు. సో మీరు రావడం మంచిది. ఎందుకనంటే కొన్ని పక్షులు అయితే మీరు చూడగలరు, అందులో నెమలి ఒకటి అని చెప్పడం నేను నమ్మలేకపోయా. కానీ ఇప్పుడు చూసా, మీరు చూసుంటారు, చూసుంటే కామెంట్స్ చేయండి, ఓకేనా? సో ఆ టీ గార్డెన్స్కి వచ్చింది, బాగుంది మొత్తానికి. సో నేచర్లో ఉండే ఒక అవకాశం నాకు దక్కింది. మా ఊర్లోనే ఉండొచ్చు, మా ఊర్లో కూడా ఇటువంటి చెట్లు అయితే ఉన్నాయి. కాకపోతే ప్రాంతాన్ని బట్టి నేచర్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటది కదా. సో ఈ వెస్ట్ బెంగాల్లో ఈ డార్జిలింగ్ అనేది సో చాలా బాగుంది మొత్తానికి రావడం. ఫస్ట్ ఈ అనుభవం అనేది చాలా బాగుంది. అండ్ ఈ నెమలు అయితే ఇక్కడ వచ్చి చూడడం ఫస్ట్ టైం అండి. ఎక్కువ కనిపిస్తాయి అంటండి ఇక్కడ మేము ఉంటున్న రూమ్ దగ్గరలో. మొత్తం చూసారంటే దీని పక్కనే కదా మేము ఉండే రూమ్లు. చూసారా, ఇది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, నా వెనకాల కనిపిస్తున్నాయో లేదో కానీ సుమారు ఇది ఉండొచ్చు 30-40 సంవత్సరాల క్రితం నాటినవి అనుకుంటా. కానీ దీన్ని ఎవరు ఏం చేయలేదు అని అంటే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి సంరక్షిస్తున్నారు. ఇప్పుడు మేడం గారిని దిగిపెట్టాం కదా, సో ఆవిడ అందులో కూడా వర్క్ చేస్తున్నారంట. ఇవేం మొక్కలు కానీ ఇక్కడ వెరైటీగా ఉన్నాయండి ఈ మొక్కలు. వీటి పేర్లు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మన హోమ్ స్టే. అతను ఎందుకు అరుస్తున్నాడో తెలీదు. మన వాళ్ళు అయితే వచ్చారు ఇప్పుడు.